రుణం తీసుకునేటప్పుడు ఎవరైనా ఒక్కసారి ఆలోచించాలి. తీసుకునే రుణం ఎంత, ఎప్పట్లోగా చెల్లించాలి, రుణ చెల్లింపునకు ఎలాంటి కండిషన్లు ఉన్నాయి అనేవి చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అవేవీ పట్టించుకోకుండా రుణాన్ని తీసుకునే వ్యక్తి అయినా దేశమైనా తీవ్ర పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే. ఎలాంటి షరతులు లేని చైనా రుణాలను తీసుకుని చాలా ఆఫ్రికన్ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. బీజింగ్ రుణాలను తీసుకున్న అనంతరం మరింత అప్పుల్లో కూరుకుపోతున్నాయి, చివరికి దివాలా తీస్తున్నాయి. అలాంటి దేశాల్లో ముందుండేవి శ్రీలంక, ఘనా, జాంబియా. ప్రస్తుతం చైనా రుణాలతో జాంబియా విలవిల్లాడుతోంది. కాస్త రుణాలను తగ్గించుకోమని డ్రాగన్ జాంబియా ప్రాధేయపడుతోంది. కానీ చైనా మాత్రం ఎలాంటి జాలి దయా చూపడం లేదు. వాచ్ ది స్టోరీ. జాంబియా కష్టాలతో డ్రాగన్ లింక్ ఏంటి? ఎందుకు చైనా రుణాలను ఇష్టపడతారు? ప్రస్తుతం ప్రపంచంలో 2 యుద్ధాలు సాగుతున్నాయి. వాటి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. చిన్న చిన్న దేశాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు మాంద్యంతో విలవిల్లాడుతున్నాయి. దీనికి తోడు డ్రాగన్ కంట్రీ ఇచ్చిన రుణాలు ఆఫ్రికన్ కంట్రీస్ ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైనా నుంచి తీసుకున్న రుణాలు ఆగ్నేయ ఆఫ్రికాలోని జాంబియాకు యమపాసాలుగా మారాయి. 2 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశం రుణాల ఊబిలో చిక్కుకుంది. అత్యంత పేద దేశాల జాబితాలో ఈ భూ పరివేష్టిత దేశం ఉంది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అన్ని ప్రయత్నాలను చేస్తోంది. ఈ దేశం తీసుకున్న రుణాలు భరించలేనివిగా మారాయి. 2020లో ఆ జాంబియా దివాలా తీసింది. కరోనా సమయంలో దివాలా తీసిన తొలి ఆఫ్రికా దేశంగా జాంబియా రికార్డులకు ఎక్కింది. అప్పటి నుంచి రుణాలతో అష్టకష్టాలు పడుతోంది. $630 కోట్ల రుణాలను పునర్నిర్మించేందుకు యత్నించింది. ఆ ప్రాసెస్ లో జాంబియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఆగ్నేయ ఆఫ్రికా దేశం రూపొందించిన రుణాల పునర్నిర్మాణాన్ని, ప్రణాళికలను రుణదాతల కమిటీ తిరస్కరించింది. దీంతో మళ్లీ ఆ దేశం పరిస్థితి ఆందోళనలో పడింది. అయితే ఈ రుణదాతలు ఎవరు? ఆఫ్రికా దేశాల రుణాలు అంటే అందులో ముందుండేది డ్రాగన్ కంట్రీనే. నిజానికి ప్రపంచవ్యాప్తంగా 54 అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆందోళనకర పరిస్థితుల్లో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి విభాగం వెల్లడిస్తోంది. ఈ దేశాల్లో తీవ్ర సంక్షోభంలో ఉన్న దేశాలు మాత్రం 3. 1 ఘనా, 2 జాంబియా, 3వది శ్రీలంక. 2022 ఏప్రిల్లో దివాలా తీసినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి విదేశీ రుణాల చెల్లింపులను నిలిపివేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF రుణాలతో కాస్త ఊరట పొందింది. ఇక ఆఫ్రికా దేశం ఘనా 2022 డిసెంబర్లో దివాలా తీసింది. కానీ ఈ 2 దేశాల కంటే 2 ఏళ్లకు ముందే అంటే 2020 జూన్లోనే జాంబియా రుణాలను చెల్లించలేక చేతులెత్తేసింది. అసలే అంతంత మాత్రంగా ఉన్న జాంబియా ఆర్థిక వ్యవస్థ కరోనా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మరింతగా దిగజారింది. రుణ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2020 నాటికే ఆ దేశ రుణాలు మొత్తం $2,660 కోట్ల చేరాయి. అవి కాస్త ఇప్పుడు $3,280 కోట్ల. ఇందులో విదేశీ రుణాలు $1,800 కోట్ల. జాంబియా ఆర్థిక కష్టాల నుంచి కోలుకునేందుకు 2022 ఆగస్టులో IMF $130 కోట్ల 3 ఏళ్లలో విడతల వారీగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ రుణాలను వేరువేరు రుణదాతలకు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకులు గ్లోబల్ రుణదాతలు. వీటి నుంచే కాకుండా బహిరంగ మార్కెట్లోని రుణదాతల నుంచి కూడా భారీగా అప్పులు చేసింది. డాలర్ ప్రభావం ఉన్న ప్రభుత్వ బాండ్లను జాంబియా తాకట్టు పెట్టింది. వీటినే యూరో బాండ్లు అంటారు. జాంబియా బహిరంగ మార్కెట్ల నుంచి ద్వైపాక్షిక రుణాల ద్వారా $3,000 కోట్ల తీసుకుంది. ఇవి వివిధ దేశాలు జారీ చేసిన రుణాలు. అనేక ఇతర ఆఫ్రికన్ దేశాల్లాగే జాంబియాకు కూడా చైనా భారీగా రుణాలను ఇచ్చింది. సాధారణంగా ఈ రుణాల గురించి చైనా రహస్యంగా ఉంచుతుంది. డ్రాగన్ కంట్రీ నుంచి జాంబియా మొత్తం $400 కోట్ల రుణాలను తీసుకుంది. గత కొన్నేళ్లుగా రుణాల పునర్నిర్మాణానికి జాంబియా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 2020లో దివాలా తీసిన తర్వాత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు సాయం కోరింది. రుణాల పునర్నిర్మాణానికి రుణదాతలు ముందుకొచ్చారు. 2022 జూన్లో ద్వైపాక్షిక రుణదాతలు కలిసి అధికారిక రుణదాతల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, చైనా దేశాలున్నాయి. మొత్తం $630 కోట్ల రుణాలను పునర్నిర్మించేందుకు ఈ కమిటీ పనిచేసింది. అదే సమయంలో $400 కోట్ల ఒక్క చైనాకే బకాయి పడినట్టు తెలుస్తోంది. దీంతో రుణాల పునర్నిర్మాణానికి డ్రాగన్ కంట్రీ ముందుకు వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేసింది. రుణాల పునర్నిర్మాణంలో భాగంగా 12 ఏళ్ల వరకు 1% వడ్డీతో, అనంతరం 14 ఏళ్ల వరకు 2.5% వడ్డీతో వచ్చే దశాబ్దం నాటికి $75 కోట్ల చెల్లిస్తామని జాంబియా తెలిపింది. దీంతో రుణదాతలు పునరాలోచనల్లో పడ్డారు. ఈ ప్రణాళికను ఈ ఏడాది జూన్లో $630 కోట్ల రుణాలను పునర్నిర్మించేందుకు కమిటీ అంగీకరించింది. ఈ పరిణామం విప్లవాత్మకంగా పరిగణించబడింది. దీంతో కాస్త ఊరట లభిస్తుందని జాంబియా ఆనందపడింది. జాంబియా రుణాల పునర్నిర్మాణాన్ని ఓ మోడల్గా ఉపయోగించుకోవాలని IMF భావించింది. ఇది తెలిసి జాంబియా కూడా సంతోషపడింది. రుణదాతల కమిటీకి లుసాకా కృతజ్ఞతలు తెలిపింది.
తమ రుణాల పునర్నిర్మాణానికి సహకరించిన చైనా, ఫ్రాన్స్ కి జాంబియా అధ్యక్షుడు హకైండే హెచ్లిమా ధన్యవాదాలు తెలిపారు. ఇది జూన్లో జరిగింది. కానీ ఇప్పుడు అదే రుణదాతల కమిటీ రివర్స్ అయింది. జాంబియా 300 కోట్ల యూరో బాండ్ రుణాన్ని కొంత తగ్గించాలని కోరుతోంది. అందుకు IMF కూడా ఓ ప్రణాళికతో ముందుకు వచ్చింది. మార్కెట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ ద్వైపాక్షిక రుణదాతలు మాత్రం కనిపించకుండా పోయారు. జాంబియా రుణాల పునర్నిర్మాణం ప్రతిపాదనను తిరస్కరించారు. ఎందుకు అంటే తమకు ఎక్కువ నష్టం వాటిల్లుతోందని చైనా ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిజానికి రుణాల పునర్నిర్మాణం ప్లాన్తో చైనాకు రుణాలు ఆలస్యంగా చెల్లించొచ్చు. ఏ విషయంలోనే బీజింగ్ అడ్డుపుల్ల వేసింది. అడ్డగోలు రుణాలు ఇచ్చి జాంబియాను నిండా ముంచింది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అదే చైనా అడ్డుకుంటోంది. తమ రుణాలను ముక్కుపిండి మరి వసూలు చేసేందుకు సిద్ధమవుతోంది. జాంబియా రుణాల పునర్నిర్మాణ ప్రతిపాదనలను మార్చాలని చైనా పట్టుబడుతోంది. నిజానికి కొంత రుణాన్ని వదులుకునేందుకు యూరో బాండ్ హోల్డర్స్ అంగీకరించారు. ఇదే చైనాను ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే జాంబియాకు అత్యధికంగా $400 కోట్ల ఇచ్చింది. యూరో బాండ్ హోల్డర్స్ రుణాలను వదులుకుంటే డ్రాగన్ కంట్రీ కూడా కొంత రుణాన్ని వదులుకోవాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు రుణాల పునర్నిర్మాణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తున్నాయి. అంతేకాదు జాంబియా రూపొందించిన ఎలాంటి ప్రతిపాదనలనైనా అడ్డుకునే అధికారం రుణదాతల కమిటీకి ఉంది. దీంతో బీజింగ్ చెప్పింది వినడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది. ఇది జాంబియా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తోంది. నిజానికి రుణాల పునర్నిర్మాణానికి జాంబియాతో పాటు శ్రీలంక, ఘనా లాంటి దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా దెబ్బతిన్న ఈ దేశాలను చైన్ రియాక్షన్ మరింతగా కష్టాల ఊబిలోకి నెడుతోంది. రుణాలు, పేదరికం ఆయా దేశాలను ఘోరమైన పరిస్థితిలోకి తీసుకువెళ్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చైనా 165 పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలను ఇచ్చింది. 2000 నుంచి 2021 మధ్య కాలంలో మొత్తం 20,858 ప్రాజెక్టులకు గాను $134,000 కోట్ల బీజింగ్ రుణాలుగా ఇచ్చింది. జాంబియా ప్రతిపాదించిన $630 కోట్ల చైనా రుణాలు 400 కోట్లున్నాయి. చైనా ఇచ్చే రుణాలకు ఎలాంటి షరతులుండవు. ఒక ప్రాజెక్టు కోసం రుణాలను ఇస్తే దానికి వెచ్చించారా లేదా అనేది కూడా అస్సలు పట్టించుకోదు. అందుకే చాలా దేశాలు బీజింగ్ నుంచి రుణాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతాయి. దీంతో ఆయా రుణాలు అవినీతి మార్గంలో పక్కదారి పడుతున్నాయి. ఇదే పేద దేశాల ఆర్థిక సంక్షోభానికి కారణమవుతోంది. దీంతో ఆయా దేశాలు కోలుకోలేని విధంగా రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి.